మిత్రులందరికీ నమస్కారం. గత వారం కేటీఆర్ గారి పైన సిపి గారికి నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వం వార్ రూమ్ ఏర్పాటు చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఆ కథనాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కొరకు వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. దాంతోపాటు అక్కడ పనిచేసే అధికారి ప్రణీత్ రావు గారు కూడా సిరిసిల్ల పట్టణంలోనే అరెస్టు చేయబడ్డాడు. కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారికి రాజకీయ ప్రత్యర్థి నేనే కాబట్టి అంతకుముందు అనేక సంఘటనలు నాకు స్వయంగా స్వీయ అనుభవం ఉంది కాబట్టి చాలా మంది వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుకున్న వ్యక్తులందరూ కూడా నా దగ్గరికి అనేక సందర్భాల్లో వచ్చారు కాబట్టి టీఆర్ఎస్ లోకి రమ్మని చెప్పి, తదనంతరం స్థానిక నాయకులు అనేక మంది నాకు వచ్చి, అన్నా మీతో ఏం మాట్లాడినా మా ఫోన్లన్నీ కూడా ట్యాప్ అవుతున్నట్టున్నాయి, లేకుంటే మీ ఫోను ట్యాప్ అవుతున్నట్టుంది, తెల్లవారే కేటీఆర్ దగ్గర నుంచి ఫోనా, లేకుంటే అధికారుల దగ్గర నుంచి ఫోనా, లేకుంటే సంబంధిత స్థానిక నాయకుల నుంచి ఫోన్ వచ్చి మాకు అదిరింపులు బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పిన సందర్భాల్లో వాటన్నింటికి కూడా ఊతమిచ్చినట్టుగా ఇవాళ సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ ను కనుకొని అక్కడి నుంచే ప్రణీత్ రావు అనే అధికారిని అరెస్ట్ చేశారు. కాబట్టి నా ఫోను ట్యాప్ అయ్యింది అనే అనుమానం నాకు బలంగా ఉంది. దానిపైన నిజాలు నిగ్గుదేల్చండి, దాన్ని అన్వేషించండి, శోధించండి అని చెప్పి నేను గౌరవ సిపి గారికి నా యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వగానే ఇక కలుగులకే ఎరకబట్టబడ్డట్టు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఉన్నట్టు కేటీఆర్ గారికి శివం వచ్చినట్టు ఇక అనేకమైన ప్రేలాపలు మాట్లాడండి. ఇవాళ భారత రాజ్యాంగం నాకు హక్కిచ్చింది, అది నా భావస్వేచ్ఛ హక్కు. ఆ భావస్వేచ్ఛ హక్కు ఏదైతే ఆర్టికల్ 21 ప్రకారం ఉందో దాన్ని నా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయండి అని చెప్పి నేను సిపి గారికి నేను కంప్లైంట్ ఇస్తే అది వారి యొక్క డిఫమేషన్ కు, వారికి ఉన్న ఏమంటారు, వారికి ఉన్న గౌరవ మర్యాదలన్నింటికి కూడా భంగం కలిగిందని చెప్పి వారు చెప్పిండు. కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా మీ నాయన్నేమో 80,000 పుస్తకాలు చదివిండు, నువ్వేమో అమెరికాలో చదివచ్చినావు పెద్ద పెద్ద చదువులు, మరి నా భావస్వేచ్ఛకు భంగం కలిగింది, నాకు అనుమానం ఉందని చెప్తేనే అది డిఫమేషన్ ఎట్లయితే ఒక్కసారి మీకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎవరైనా మేధావులను కనుక్కోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను కంప్లైంట్ ఇస్తే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ లో నిజాలు నిగ్గు తెలుస్తాయి. అంతే తప్ప ఇది నాకు కేటీఆర్ గారు ఇంకా కూడా అధికారంలోనే ఉన్నానని చెప్పి ఒక భ్రమలో ఉన్నట్టున్నారు ఆయన. బహుశా అదిరించి బెదిరించి ఇంతకుముందు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇవాళ నయాన్నో భయాన్నో అందరినీ లొంగ తీసుకుని చట్టాన్ని తన చుట్టాలుగా మలుచుకుని గత 9.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించి ఇప్పటికి కూడా ప్రభుత్వం పోయింత అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించుకుని తను ఇంకా అందులో ఉన్నట్టు రమించుకొని ఇటువంటి భాష మాట్లాడుతుందని నేను భావిస్తున్నా. వారు ఏదైతే నాకు డిఫమేషన్ నోటీస్ ఇచ్చిండ్రో ఆ డిఫమేషన్ నోటీస్ కూడా చట్టానికి విరుద్ధంగా, ఆ చట్టం దృష్టిలో నిలబడని నోటీస్ అది. ఎందుకంటే కేవలం నేను నా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయమని చెప్పడం జరిగింది. ఇంకోటి పైపెచ్చు నా యొక్క ప్రాథమిక హక్కును ఆయన బెదిరించే ధోరణిలో ఉన్నట్టుంది. ఇప్పుడు నన్ను బెదిరిస్తుందని చెప్పి నేను ఇంకో కంప్లైంట్ ఇవ్వడానికి నాకు ఆస్కారం ఉంది. అలా ఈయన మాట్లాడిన మాటలేంటి, వాళ్ళ కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో పూటకో మాట పేటకో మాట అధికారం కోల్పోయి మతి భ్రమించి వాళ్ళ చెల్లు జైలుంటే ఇలా ఈ కర్కటక దమనకులు ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఓ వృద్ధ జంబూకం, ఈ ముగ్గురు కూడా పిచ్చిలేసి పిచ్చి ప్రేలాపలు చేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ ఆయన్ని ఒకసారి అంటే కేటీఆర్ గారు ముగ్గురియో నలుగురియో మేము చేసి ఉండొచ్చు, తప్పేంది అని. మళ్ళోసారి అంటాడు ఆయనే 22వ సంవత్సరంలో నా ఫోనే ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయితే నాకు ఐఫోన్ వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పిండి, వాళ్ళని కూడా అండర్ సర్వేలెన్స్ ఉందని చెప్పి ఆయన వచ్చిండు. ఈ సర్వేలెన్స్ అనే పదాలు సర్వేలెన్స్ అనే
పదాన్యమైన సన్నాసి మరి ఎప్పుడెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ నిజమని నీకు తెలిసినప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పి ఎందుకు నువ్వు ఇలా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగా కూడా అంటే ట్యాపింగ్ మీరు చేస్తున్నట్టే కదా, మీ కనుసన్నల్లోనే ఆ ట్యాపింగ్ నడిచినట్టు కదా, ఇవన్నీ కూడా మీకు అన్ని కూడా తెలిసే జరిగిందని చెప్పి ఇవాళ నేను భావిస్తుంది. ఇవాళ దాంతో పాటు నీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరు చేయాలి? నీ మీద అనుమానం ఉంటే మీ బావ నీ మీద చేయాలి, లేకుంటే మీ అయ్య నీ మీద చేయాలి, అంతే కదా. మీ దానిలో మీకే మీకు అనుమానాలు ఉన్నాయి, ఒకరికొకరికి లేదు ఇలా పొంతలు లేదు ఇలా మీకు మీరు ఈయన నాకు చెక్కలు లాగెత్తరు అని చెప్పి అయ్య కొడుకు ఫోన్ ట్యాప్ చేయాలి, నాకెక్కడ సీటు దక్కదు అని చెప్పి నీ బావ నీ చేయాలి, నీ బావ నువ్వు చేయాలి. ఈ సందర్భంలో సడేమియే మాదిరిగా ఇంకా నీ కుటుంబ సభ్యుల ఉంటే మీ ఫోన్లు ట్యాప్ చేయాలి తప్ప మీ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన గత్యంతరం ఇక వేరే వాళ్ళకు ఉందని అయితే నేను భావిస్తలేను. చేస్తే నేను వేరే మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే ఇవన్నీ కూడా యూట్యూబ్లలో కానీ టీవీ ఛానల్ కూడా చూస్తున్నాం. చాలా మంది సెలబ్రిటీల ఫోన్ చేసినంటే ఇంకా ఆయనకు సంబంధించిన ఎవరన్నా అనుమానంతో ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇటువంటిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా పైపెచ్చు మాట్లాడతాను. నేను మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే అభినవ గోబెల్ను మరిపించే మాదిరి ఉన్నాయి. గోబెల్ ప్రచారం అని మనం విన్నమియాల, కానీ గోబెల్ తలదన్నే విధంగా ఈ బావమరుదులు వాళ్ళ నాయన మాట్లాడుతుంది. ఇవాళ ఆ గోబెల్ ఎవరో కాదు, ఇవాళ వీళ్ళని చెప్పి అలా చెప్పక తప్పదు. ఇవాళ ఆ గోబెల్ ప్రచారాన్ని మనం విన్నమే తప్ప కళ్ళతో చూడలేదు ఇవాళ. కానీ ఈ గోబెల్లను మాత్రం ఇలా చూడాల్సిన పరిస్థితి మనకు దాపురించింది తెలంగాణలో. ఇలా నిన్న మొన్న మాట్లాడుతాను మళ్ళీ డిఫమేషన్ అంటే నిజంగా కూడా ఇప్పుడు డిఫమేషన్ నీకు వర్తిస్తుంది. ఇవాళ నీవు ఇలా మా కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వం మధ్యలో మా ప్రభుత్వమే ఇవాళ కొంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తుందట. అసలు నువ్వు మతి ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు ఇచ్చిన నోటీస్ ఏంది? నాకు నేను అనుమానం వ్యక్తం చేస్తేనే కదా నువ్వు నోటీస్ ఇచ్చింది. మళ్ళీ ఇలా నువ్వేం మాట్లాడుతున్నావు? మా ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది ఫోన్లు ఇలా ట్యాపింగ్ చేస్తలేవా అని అవుతండి. ఇలా ఈ సన్యాసికి ఉన్న గుణం అందరికి ఉంటుందా? ఇలా అనుమానాల మీద అబద్ధాల పునాదుల మీద టీఆర్ఎస్ పార్టీని పుట్టించింది మీరు, ఇవాళ అనుమానాల మీద బతికింది మీరు. ఇవాళ ఇలా అనేకమైన నీతి మాటలు మాట్లాడుతాడు, నీతి సూత్రాలు చెప్తాండి. ఇలా నేటి బీరకాయలో నెయ్యంత నిజమో కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు మాట్లాడే మాటల్లో అంతే నిజం ఉంటుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి అలా మీకు నేను తెలియజేస్తుంది. ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ ఒక్కసారి కర్రు కాసి 9.5 సంవత్సరాల నీ దుష్ప్రవర్తన నీ యొక్క దుష్పరిపాలన చూసిన తర్వాత నియంతృత్వ పొగడతోని ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను అన్నింటినీ కాలరాస్తూ ఇలా నీ పరిపాలన కొనసాగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కర్రుగాచి వాత పెట్టినా ఇప్పటికి కూడా ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎవ్వరు కూడా ఇక్కడ పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు అదే మాదిరిగా నిన్ను రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో నీవు మాట్లాడిన మాటలకు జవాబిస్తూ రాజకీయంగా 100 మీటర్ల లోతులో మీ పార్టీని బొందబెట్టడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి అది తెలియజేస్తున్నాను. అలా ఈయన మాట్లాడుతారు మోసాల గురించి. దయ్యాలు వేదాలు వల్లించినట్టు కడియం శ్రీహరి గారు పెద్ద మోసం చేసిందట. నువ్వు చేసింది ఏంటయా? నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతమంది ప్రాణాలు పోడగొట్టుకున్నారు, ఎంతమంది తల్లులు తన కడుపు కోతలకు గురైందో, ఎంతమంది ఉద్యమకారులు ఇలా ఎటువంటి ఇవాళ రికగ్నేషన్ లేకుండా పక్కన పడున్నారు. కేకే మహేందర్ రెడ్డికి చేసిన మోసమేంది? జిట్టా బాలకృష్ణ రెడ్డికి చేసిన మోసమేంది? నువ్వు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి చేసిన మోసమేంది? రఘునందన్ రావు చేసిన మోసమేంది? నువ్వు మోసాల గురించి మాట్లాడతావా? నీకు మోసాల గురించి మాట్లాడే అర్హత, కనీస అర్హత నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఏది మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించుంటాయి. ఇప్పటికైనా సిగ్గుతోని తలదంచుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు మమ్మల్ని క్షమించమని కోరితే ప్రజలు ఏమన్నా మీ పైన కనికరిస్తారేమో తప్ప ఇటువంటి అవాకులు చెవాకులు వేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఇవాళ నేనేదో చేస్తే పెద్దోళ్ల మీద మాట్లాడితే నా పేరు పేపర్లు వస్తుంది అనుకుంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు. ఇలా నువ్వు మోసం చేసిన వ్యక్తుల్లో, మీ నాయన మోసం చేసిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి గారు లేరా? అప్పుడు ఆఖరికి ఆయన జడిపిటి టికెట్ ఇవ్వడానికి కూడా నువ్వు వెనక ముందు అయితే వెనక ముందు కాలే. కానీ ఆయన ఇచ్చిన బండ్లలో తిరిగింది నేను. ఆయన బండి పర్మనెంట్ గా పెట్టిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో నీవు నాయ కూర్చోవడానికి ఆ బండ్లలో తిరిగింది మర్చిపోతావా నువ్వు? ఇలా
ఇటువంటి నీతి బాహ్యమైన ప్రవర్తన గల మీరు ఇలా మా గురించి మాట్లాడే కనీస అర్హత లేదని చెప్పి కేటీఆర్ గారికి నేను హెచ్చరిస్తున్నా. ఇవాళ నాకు ఆయన ఇచ్చిన నోటీసుకు బదులుగా నేను మళ్ళీ బదులిచ్చాను. ఇవాళ నిజంగా కూడా నీకు ఇప్పటికైనా ఇది చూసిన తర్వాత నేను రిప్లై ఏదైతే ఇచ్చానో అది నా యొక్క హక్కులను భంగం కలిగే మాదిరిగా ఉంది. ఇది డిఫమేషన్ కిందకి రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కేవలం నేను ఇచ్చిన కంప్లైంట్ ను ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తారు. ఒకవేళ దానిగా భావించినట్టయితే తప్పకుండా లీగల్ గా చట్టపరమైన చర్యలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చేస్తా. తాటాకుల చప్పుళ్లకు కుందెళ్లు బెదరై అధికారంలో ఉన్న నీ 10 సంవత్సరాలే మేము తల వంచలేమేము. ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకునే భక్తం తప్ప ఆత్మ వంచన చేసుకుని బతికే అవసరం లేదు. అందుకే జుట్టు లేకుంటే కాళ్ళు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకున్నది ఎవరయా? ఇవాళ ఈ రాష్ట్రంలో నువ్వు పొత్తు పెట్టుకుని పార్టీ ఏది? ఆఖరికి ఇవాళ నీ చీకటి మిత్రులు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటున్నావు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది వాస్తవం కాదా? నిజామాబాద్ లో ఎండల లక్ష్మీనారాయణ పోటీ చేసినప్పుడు నువ్వు ఇలా కథలు చెప్తున్నావా, నీతులు చెప్తున్నావా? ఇవాళ కూడా నీ చీకటి ఒప్పందంలో భాగంగానే నీ యొక్క అభ్యర్థుల ప్రకటనలు ఉంటున్నాయి తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తున్నా. కేటీఆర్ గారు ఇప్పటికైనా నీ స్థాయిని గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడితే బాగుంటది. ఏదో తెలంగాణ ఉద్యమం పేరు మీద, తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ప్రజలు మోసపోయి నీకు ఒక 10 సంవత్సరాలు నీకు అధికారం కట్టబడితే దాన్ని అహంకారంగా మార్చుకొని ఇలా నువ్వు మాట్లాడే మాటలను ఇలా ఇంకా కూడా తెలంగాణ ప్రజలు క్షమించే దిశలో లేరని చెప్పి హెచ్చరిస్తున్నాను. తప్పకుండా మా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తర్వాత మా లీగల్ వ్యవస్థ ఉంటుంది. దాంతో మాట్లాడిన తర్వాత ఆ తరంగా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విధంగా కూడా ఆలోచించి తగిన సమయంలో తగిన రీతిగా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని భావిస్తున్నా. నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఇవాళ చరిత్ర చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ చరిత్ర కేవలం 2001 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ 2001 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు చూసుకున్నట్టయితే ఆయన పొత్తు పెట్టుకుని పార్టీ ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆ పొత్తు పెట్టుకున్న తర్వాత అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకొని మట్టలుడే రకమనే సామెత ఒకటి ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఆ బాపతుగాలు వీళ్ళందరూ కూడా వాళ్లకు మా గురించి మాట్లాడారు అవుతుంటారు. ఇవాళ మేము నేషనల్ లెవెల్లో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, కాంగ్రెస్. మా చరిత్ర ఏంది, ఆ టీఆర్ఎస్ చరిత్ర ఏంది? అది అబద్ధ పునాదులపైన నిలబడి అధికారమే పరమావధిగా ఇలా తెలంగాణ ప్రజల యువకుల యొక్క ఆత్మ బలిదానాలపైన ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకొని దాచుకున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసింది. కాబట్టి ఇలా ఆ పార్టీని పాతరేసిండ్రు. ఇంకా వారికి మా గురించి మాట్లాడే అర్హత ఉంటుందా అని చెప్పి నేను మీకు అడుగుతున్నా. భారత్ మాత అనేది వాళ్ళ ఒక్క ఉద్దేశం కాదు. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా కేవలం ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ ఫీలింగ్ తీసుకురావడానికి వాళ్ళు మాట్లాడే భాష తప్ప భారత మాత అనేది మా పార్టీ పేరు ఇండియా కూటమి. మాది మా కూటమే ఇండియా కూటమి. మేం భారత మాత గురించి మాట్లాడడం ఇంకా దేని గురించి మాట్లాడతాం? మేము ఇలా భారతదేశాన్ని అన్ని రకాలుగా పరిరక్షించే విధంగా, రక్షించే విధంగా ప్రాణత్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందా? భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? ఈ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడినారో మీరు అంటున్నారో ఆ పార్టీ వాళ్ళు భారతదేశ స్వతంత్ర పోరాటంలో వల్ల భాగస్వామ్యం ఎంత? అసలు అప్పుడు ఆ పార్టీ ఉందా? వారు మాట్లాడితే గురువింద గింజ సామెతలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారి రైతు దీక్ష చేస్తుందంటే అంటే చూడు, ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఇలా ఉత్తర భారతదేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చిందే వాళ్ళు. దేశ రాజధానిలో అనేక మందిని దిగ్బంధం చేసి వాళ్ళపైన అన్ని రకాల ప్రయోగాలు చేసి ఇలా
లాఠీ చార్జీలు చేసి భాష ప్రయోగాలు చేసి వాటర్ క్యానన్లు ప్రయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇన్ని చేసిన వాళ్ళు ఇలా నల్ల చట్టాలు తీసుకొచ్చి తెచ్చిన ఘనత వారికి ఉంటే మళ్ళీ ఇక్కడ ఇలా రైతు దీక్ష చేస్తా అంటే అది ఒక దొంగ దీక్ష కొంగ దీక్ష తప్ప ఇంకోటి కాదు.